విద్యాశాఖలో అవుట్సోర్సింగ్ అటెండర్గా విధులు నిర్వహిస్తున్న పార్వతిని విధులకు రావద్దంటూ డీఈఓ రామారావు హుకుం జారీ చేశారని, రెన్యువల్కు సంబంధించిన ఫైల్ తిరస్కరించారని మహిళా అటెండర్ పార్వతి వాపోతున్నారు. గత 20 రోజులుగా ఇదే తంతు నడుస్తోందని, నేలపై కిందనే కూర్చుంటున్నారని మహిళా అటెండర్ అన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం కిందనే కలెక్టర్ కార్యాలయం ఉన్న ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. పార్వతితో ఉద్యోగులు ఎవరూ మాట్లాడొద్దని ఉన్నతాధికారి హుకుం జారీ చేశారు. కలెక్టర్కి వినతి పత్రాన్ని అందించినా ఇంతవరకు చొరవ తీసుకోకపోవడం వెంటనే విమర్శలు వస్తున్నాయి. నా పేరు ధరంశెట్టి పార్వతి సార్. నేను 2017 నుండి అవుట్సోర్సింగ్ అటెండర్గా చేస్తున్నాను సార్ విద్యాశాఖ కార్యాలయంలో. నేను గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం లేదు సార్. లాస్ట్ ఇయర్ డిఓ రామారావు అని డిఓ సార్ వచ్చారు సార్. కలెక్షన్ రోజు నుండి ప్రాబ్లం తీస్తున్నారు సార్. కులం పేరుకొని మహిళలను చూడకుండా అవుట్సోర్సింగ్ అని నానా రకాలుగా మానసికంగా వేధించారు సార్ కొన్ని నెలలు. ఆ వేధింపులు తట్టుకోలేక ఒకరోజు ఇంటికి వెళ్ళిపోయినాక కూడా ఆలాపేలా లేకుండా ఉద్యోగాలు చేయించడమే కాకుండా ఇంటికి వెళ్ళిపోయిన నన్ను 7:30 సమయంలో ఫోన్ చేసి వారిని సూపరింటెండెంట్ గారు ఫోన్ చేయించి వారిని పిలిపించి ఆఫీస్ పిలిపించి మళ్ళీ ఏడీ గారు డిఓ గారు ఆఫీస్ నుంచి చివరిలో అందరూ ఎవరు లేని సమయంలో పిలిపించిన ఎలా పడితే అలా నోటి మాటలు మహిళలను చూడకుండా మానసికంగా చాలా వేధింపులకు గురి చేశారు. గురి చేస్తూ నేను వెళ్తున్న క్రమంలో నన్ను వెళ్ళనీయకుండా ఆపి నన్ను ఏదో చేయబోతుంటుంది. ఆ రోజు నేను 100కు డయల్ చేసి పోలీసు వాళ్ళని ఆశ్రయించి ఆ రోజు ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. నెక్స్ట్ డే మార్నింగ్ డిఎస్పీ గారు కంప్లైంట్ చేశాను. ఇలా చేస్తున్నారు, నాకు ఇలా 2 నెలలు అవుతుంది, ఇదే రిపీట్ అవుతూ ఉంది, ఇలానే హరాజ్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను లేదు, ఫోకస్ నోటీస్ చేయడం, జీతం కట్ చేయడం, నోటి మాట కులం పేరుతో ఎలా పడితే నానా రకాలుగా ఇలా మహిళలను చూడకుండా ఎలా చేపిస్తూ ఆఫ్టర్ అవుట్సోర్సింగ్ అటెండర్ అది ఇది అని చెప్పేసి కలెక్టర్ నేను తీసేయమన్నారని గతంలో శాసన సార్ కలెక్టర్ గారు ఉండే తన పేరు చెప్పుకొని తన అందరితో ఎలా పడితే అలా మాట్లాడడం జరిగింది సార్. అప్పుడు కూడా అంత ఇబ్బందులు పెడుతుంటే కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే డిఎస్పీ ఆశ్రయంతో కలెక్టర్ గారిని కలవడం జరిగింది సార్. కలెక్టర్ గారు నాకు డిఓ గారిని పిలిచి మాట్లాడాలని తెలీదు, కానీ ఆ రోజు నుండి ఏప్రిల్ ఈ నెల 1వ తారీఖుకి ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ నాకు. కానీ ఇప్పుడు ఏప్రిల్ 24వ తారీఖు నాకు రెన్యువల్ రీఎంగేజ్ పర్ఫార్మెన్స్ మీద సైన్ చేయాలి. ఆ రీఎంగేజ్ నేను చేయకుండా ఉండడమే కాకుండా నేను చెయ్యను, రేపటి నుంచి ఉద్యోగానికి రావద్దు, నేను ఉద్యోగం నుంచి తొలగించేసిన అని చెప్పేసి స్టాఫ్ ఎవరితో మాట్లాడలేకుండా నాకు స్టాఫ్ పని చెప్పట్లేదు. కూర్చున్న స్టూల్ కూడా చాంబర్లో పెట్టుకున్నారు సార్. సైన్ చేయవలసిన రిజిస్టర్ కూడా దాచుకొని స్టాఫ్ వాళ్ళే పెట్టుకోవడము, మళ్ళీ తీసుకొని దాచుకోవడం ఇస్తున్నారు సార్. ఇదేంటి నేను ఇలా నాది పొరపాటు ఉంటే మన్నించి క్షమించి నేను ఎక్కడ డిప్టేషన్లో పంపించండి, కానీ నా పుట్టిన కుటుంబాన్ని రోడ్డు మీద వేయకండి, పెద్దవాళ్ళు సార్ ఇలా చేయొద్దంటే రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది డిఓ గారిని ఏడీ గారిని. ఆయన కూడా రెస్పాన్స్ లేకుండా నేను రిక్వెస్ట్ చేసుకుంటే లేచి బయటికి వెళ్ళి ఇక్కడ కింద కూర్చోబెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 20 రోజులు అవుతుంది సార్. 1వ తారీఖు నుండి కింద కూర్చుంటున్నాను సార్. నేను 18 రోజులు నుండి 1వ తారీఖు నుండి కింద కూర్చుంటున్నాను. స్టూల్ ఏంటంటే తోటి అటెండర్ వెళ్తే డిఓ గారు లోపల పని నుండి ఫైల్ పెట్టుకోవాలని చెప్పేసి అన్నారు. ఫైళ్ళ కోసం లోపల పెట్టించుకున్నారని అంటున్నారు సార్. ఎన్ని రోజుల కంచి కూర్చోలేకుంటే ఎట్లా బాగానే ఉంటున్నారు? తోటి ఉద్యోగులు మాట్లాడు ప్రాబ్లం అవుతుంది సార్. బోన్స్ బ్యాక్ పెయిన్ అన్నీ వస్తున్నాయి సార్. నా కర్మ పరిస్థితి చిన్న ఉద్యోగం సార్. కుటుంబం నాది చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోయి ఉన్న పిల్లలకైనా ఒకసారి సెక్యూరిటీ ఇవ్వాలి. నాకు 30 వయసులో ఉన్న 10th క్లాస్ చదివి ఆడకూతురుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివి బాగున్నారు సార్. వాళ్ళ ఫ్యూచర్ మేరకు వాళ్ళ భవిష్యత్తు కోసమని ఇంటి ఫ్యామిలీ పరిస్థితిని ఆలోచన చేసుకుంటే ఇక్కడ ఎవరేమి ఇబ్బందులు పట్టించుకోకుండా వాటిని పక్కన పెట్టి మరి నా ఉద్యోగాన్ని నేను నిర్వహిస్తున్నాను సార్. కానీ మీరు ఏం కావాలనుకుంటున్నారు? లాస్ట్ నన్ను నా ఉద్యోగం నాకు కావాలి సార్. నాకు ఎక్కడైనా డిప్రెషన్లో పంపిన రిక్వెస్ట్ చేస్తుంది సార్. నాకు ఇది తప్ప వేరే ఆధారం ఏం లేదు సార్. ప్లీజ్ సార్, నేను 2015 నుండి చేస్తున్నాను. నేను అందరినీ కోల్పోయి ఒంటరి పిల్లల్ని పట్టుకొని పోషించుకుంటున్నాను సార్. చిన్న ఉద్యోగం మీద ఇలాంటి కక్షలు లేకుండా నాకు
నా తప్పులు ఏమైనా ఉంటే మొదటి తప్పు క్షమించు. నన్ను ఎక్కడైనా డిప్రెషన్లో మీకు నచ్చకపోతే ఎక్కడైనా డిప్రెషన్లో పంపిన నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీద అయితే వేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.